ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ మాసంలో జరిగే శుభ అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి వృషభ రాశి. ఇది 12 రాశుల్లో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి గ్రహాలు వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. అయితే వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే ద్వితీయంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు, తృతీయంలో గురువు ఉన్నారు, తృతీయం అంటే కర్కాటకంలో గురువు ఉన్నారు, చతుర్థం అంటే సింహంలో కేతువు, రవి, బుధుడు ఉన్నారు, పంచమంలో శుక్రుడు ఉన్నాడు అంటే కన్యలో శుక్రుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు వక్రించి. ఇది ఈ గ్రహాల ఫలితం. అయితే ఈ గ్రహాలు సెప్టెంబర్ నెలలో మారుతాయి. శుక్రుడు కన్యలోంచి తులలోకి 3వ తారీఖున సెప్టెంబర్ 3న వస్తాడు. బుధుడు సింహంలోంచి కన్యలోనికి 8వ తారీఖున వస్తాడు. రవి సింహంలోంచి కన్యలోకి 17వ తారీఖున వస్తాడు. కుజుడు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున వస్తాడు. ఈ నెలలో ముఖ్యంగా ఉన్నటువంటి పండుగలు ఏంటంటే 4వ తారీఖున కృష్ణాష్టమి, వినాయక చవితి 14/9 వినాయక చవితి, 25/9 అనంత పద్మనాభ చతుర్థి, అదే రోజు గణేష్ నిమజ్జనం కూడా జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఉండేటటువంటి శుభాశుభ ఫలితాలు వీళ్ళకి మిశ్రమంగా ఉన్నట్టుగా ఉంటుంది. అట్లా అంటే స్నేహితుల వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం శుక్రుడు వీళ్ళకి ఈ రాశిలోనికి వచ్చినాక, శుక్రుడు ఎప్పుడైతే తులలోకి వస్తాడో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడే అధిపతి కనుక తన రాశికి తను అన్యాయం చేసుకోడు కనుక శుక్రుడి వల్ల వీళ్ళకి కొంచెం విలాసంగా గడపడము, వినోదాలతో గడపడము, నూతన వస్త్రాలు కొనుక్కోవడము, లేదా నూతన వాహనాలు కొనుక్కోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయన్నమాట. అయితే అందరినీ నమ్మొద్దు. తొందరగా నమ్మి ఎవరిని మోసపోతారు. అందువల్ల అందరినీ నమ్మకుండా మీకు బాగా పరిచయం ఉండి అలాంటి వాళ్ళతోటే ఇది చేయండి. ఏదైనా మీరు లాభాలు పెట్టుకోండి. లాభం కానీ ఏదైనా పని వాళ్ళ వల్ల పని ఉన్నా లేదా మీకు వాళ్ళతో అవసరం ఉన్నా కూడా వాళ్ళని ముందుగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. లేదంటే నమ్మి మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే మీకు స్థల మార్పు ఉంది అంటే అది ఇల్లైనా మారచ్చు, లేదా ఉద్యోగం చేసే వాళ్ళకి ఇక్కడి నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. స్థల మార్పు అనేటటువంటిది ఈ మాసంలో మీకు కనిపిస్తుంది. ఇంకా క్రయ విక్రయాలు చేసేవాళ్ళు అంటే అమ్మకాలు కొనుగోళ్ళు చేసేవాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. అన్ని రకాలుగాను మీకు లాభం వచ్చేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాలకి సరిపడట్టుగా ధనం లభిస్తుంది. అందువల్ల కుటుంబంలో సుఖశాంతులు మీకు ఉంటాయన్నమాట. విద్యార్థులకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్లాగే వీళ్ళు కాన్సన్ట్రేషన్ బాగా చేయాల్సి వస్తుంది. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వీళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందువల్ల విద్యార్థులు జాగ్రత్తగా శ్రద్ధగా చదువు అనేటటువంటిది చేయాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరికి ఎటువంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. అందువల్ల వీళ్ళకి ఈ మాసం అంతా చాలా బాగుంటుంది. సుఖ సంతోషాలతో ఉంటారు. అట్లాగే ఉద్యోగంలో కొత్త వాళ్ళ పరిచయాలు జరుగుతాయి. ఈ పరిచయాల వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి, గౌరవప్రదమైన వ్యక్తులతోటి పరిచయాల వల్ల మీ గౌరవం కూడా సంఘంలో పెరుగుతుంది. వాళ్ళ వల్ల మీకు లాభంగా ఉంటుంది, మీ వల్ల వాళ్ళకు కూడా లాభంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం ఆటంకాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. సొంత వెహికల్స్లో వెళ్ళే వాళ్ళైతే దాన్ని ప్రయాణానికి ముందే దాన్ని పూర్తిగా చెక్ చేయించుకుని తగిన స్పీడ్తో జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా అభ్యర్థన. ఇంకా మీకు ధనాదాయం బాగానే ఉంటుంది. పనుల ఒత్తిడి మాత్రం చాలా ఉంటుంది. అధికారులతోటి బాగానే ఉంటుంది. అందువల్ల ఎంత పని చేసినా అధికారులు మెప్పున్నప్పుడు మనకు కూడా సంతోషంగా ఉంటుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి.
అది పనుల ఒత్తిడి ఉన్నా కానీ మీకు అంతా మంచే జరిగే అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక మీరు రాహుకేతువులు జపం చేయించుకోవడము, నరఘోష ఎక్కువగా ఉంది. అందువల్ల నరఘోష యంత్రాన్ని పెట్టుకోవడము మంచిది. ఇంకా గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతి పూజ చేయడము, గణపతి నవరాత్రులకి పందిట్లో ఏదైనా ధన సహాయం చేయడము, లేదా శారీరకంగా శ్రమ చేయడము, ఇట్లాంటివి అన్నదానాలు ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మీకు ఈ మాసం ఇంకా మంచి అభివృద్ధి కలిగే సూచనలు కనపడుతున్నాయి. కృష్ణాష్టమి. ఇక మేషరాశికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, ఇది మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మేషరాశిలో కొంతమంది జన్మ నక్షత్రాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది రాశుల ఈ ఫలితాలు అనేవి. ముఖ్యంగా ఆనాన్ని యావరేజ్గా చెప్పుకోవాలి అని అంటే కనుక కొంచెం చాలా బాగానే ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళకు ఉంటాయి. ఆదాయంలో కూడా కొత్త అవకాశాలు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా ఆదాయం సంపాదించుతున్నా కానీ ఇంకా కొత్తగా ఏదైనా ఆదాయం సంపాదించాలి అని వాళ్ళు అనుకుంటే కనుక ఆ మార్గాల్లో కూడా వాళ్ళకి ఆదాయం బాగానే లభిస్తుంది అన్నమాట. ఇంకా కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మంచిగా వ్యవహరించాలి. లేదంటే కొంచెం కుటుంబంలో కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక గురుడేమో చతుర్థంలో ఉన్నాడు కనుక, చతుర్థం అంటే అది చాలా ఆనందదాయకమైనటువంటి గ్రహం. అది గురుడు మంచి గ్రహం. అదే చతుర్థంలో కర్కాటకంలో గురుడు ఉచ్చలో ఉంటాడు. అది చతుర్థం అంటే మనిషి యొక్క ఆ సుఖ సౌఖ్యాలు చూపించేటటువంటి చతుర్థం ఇల్లు అన్నమాట. అందుకని గురుడు చతుర్థంలో ఉన్నారు కనుక మేషరాశి వారికి ఈ మాసంలో అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. అంటే వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే వాళ్ళు మంచి బిజినెస్ మొదలు పెట్టాలంటే మొదలు పెట్టచ్చు, వాహనాలు కొనాలన్నా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి గురువు నుంచి మంచి లాభం వీరికి మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నదన్నమాట. ఇక ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి పురోగతి ఉంది. విద్యార్థులకు కూడా మంచి పురోగతి అనేటటువంటిది లభిస్తుంది అన్నమాట. ఇంకా వీళ్ళకి క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే వీళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. అందువల్ల క్రమశిక్షణ ఉంటే అన్ని రకాలుగాను అభివృద్ధిలోనికి వస్తారు. మేషరాశి వారు తప్పకుండా పాటించాల్సిన నియమం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి. అనవసరం ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఎంతవరకు అవసరము, ఏది అవసరం అనేది వివేచనతో ఆలోచించి వాళ్ళు ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికైనా ఏమైనా అప్పులు ఇవ్వాలంటే వాళ్ళు కరెక్ట్గా తీర్చని మనుషులా, లేదా ఇందులోనే పెట్టుబడి పెట్టాలంటే అది మనకి లాభదాయకమా కాదా అనేటటువంటి వివేచన వీరికి చాలా అవసరం. వీరికి కోపం కొంచెం తగ్గించుకోవాలి. వాదనలు కూడా ఇంట్లోనే కానీ బయట కానీ వాదనలు అనేటటువంటివి తగ్గించుకుంటే చాలా మంచి పేరు వస్తుంది. ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళు మార్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే అనవసరమైన ఆహారాలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహారాలు తీసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వీరు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, శనివారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించాలి. అట్లాగే శనివారం, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అలాగే గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతిని పూజించాలి. పందిట్లోకి వెళ్ళి చేతనైనంత ధన సహాయం కానీ లేదా శారీరక శ్రమ కానీ ఉపయోగించి గణపతి నవరాత్రుల్లో వీళ్ళు పనిచేయడం వల్ల వీరికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.